హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లోకం. ఈరోజు వీడియోలో ఈజీగా ఇన్స్టంట్ జున్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అగర్ అగర్ గ్రాస్. ఈ అగర్ అగర్ గ్రాస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో కన్నా తీసుకొని మెజర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తీసుకొని మెజర్ చేసుకున్నాను. నాకైతే ఒక గ్లాస్ వచ్చాయి అగర్ అగర్ గ్లాసు. ఆ గ్లాస్కి 1/2 లీటర్ మిల్క్ అయితే పడతాయి. ఇలా 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మంచిగా మరగబెట్టుకున్నాను. మంచిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిల్క్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అగర్ అగర్ గ్రాస్ని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ ఈ మిల్క్లో మంచిగా సోక్ చేసుకోవాలి. ఒక 2 to 3 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా మంచిగా సోక్ అయి ఉంటాయి. ఈ సోక్ అయి ఉన్న దాన్ని స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న పాలల్లో 1:1 రేషియోలో షుగర్ తీసుకోవాలి. ఇందాక మనం ఒక గ్లాస్ అగర్ అగర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. అగర్ అగర్ షుగర్ అంతా బాగా మిక్స్ అయిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి కానీ కప్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక రూమ్ టెంపరేచర్లో కూల్ అయ్యేంత వరకు దాన్ని అలానే ఉంచేయాలి. కూల్ అయ్యాక పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేశాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. దీన్ని డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా రిఫ్రిజిరేటర్లో పెట్టి కూల్ చేసుకొని అయినా తినొచ్చు. దీన్ని స్టోరేజ్ మాత్రం ఒక 10 రోజులు మాత్రం స్టోర్ చేసుకోవచ్చు మనం రిఫ్రిజిరేటర్లో. ఇక్కడ మీకు వీడియోలో ఆ పీస్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. పీస్ అనేది చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే జున్నులానే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.